హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారు, వెళ్ళారు. అదే సందర్భంలో చేసుకున్న ఒప్పందాలు భవిష్యత్తుకి ఏ మేర ప్రయోజనం? ఓ పక్కన అమెరికా యూరప్ దేశాలని కాదని వాళ్ళు వద్దంటున్న రష్యాతో సంబంధం రైటా రాంగా? అమెరికాతో తగ్గుతూ రష్యాతో పెరగటం అన్నటువంటిది ప్రయోజనమా నష్టమా? వామపక్ష భావజాలాన్ని వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ, వామపక్ష భావజాల పార్టీ ప్రభుత్వం నడిపేటటువంటి పుతిన్తో సంబంధాలను ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. రష్యాతో సంబంధాన్ని ఇంతగా ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏమనాలి? రష్యా తోటి సంబంధం ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే, రష్యా మొదటి నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మిత్రదేశంగానే ఉందండి. చాలా సమయాల్లో మనకి రష్యా ఆదుకుంది. ఎప్పటి నుంచి రష్యాకి భారత్కి సంబంధాలు చాలా బాగున్నాయి. అమెరికా ఒకసారి దగ్గర అవుతుంది, ఒకసారి దూరం అవుతుంది, తన స్ట్రాటజీస్ బట్టి ఉంటుంది. కానీ రష్యా మాత్రం ఆల్మోస్ట్ మనకి మంచి మిత్రుడిగా ఉందండి. కొన్నిసార్లు బాగా బలంగా ఉంది, కొన్నిసార్లు తన పరిస్థితుల దృష్ట్యా దూరం జరిగినాయి. మొత్తం మీద ఈ గత 75 ఏళ్లలోనే మనకి రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు బెడుచుకోవట్లేదండి అమెరికా తోటి. మనం అంటే అమెరికా మీకు ఒక విధంగా చెప్పడం అహంభావంగా బిహేవ్ చేసినట్టు రష్యా మనతో ఎప్పుడు అహంభావంగా బిహేవ్ చేయలేదండి. తర్వాత భారత్ని ప్రెషరైజ్ చేసి ఏదో సాధించుకోవాలన్న పద్ధతిలో రష్యా ఎప్పుడు చేయలేదండి. మంచి మిత్రుడిగానే చూసింది ఎన్నాళ్ళును. అమెరికా ఏంటంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పద్ధతి అమెరికాది. రష్యాకి అటువంటిది లేదండి. అందుకని ఎన్నాళ్ళు బట్టి ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా రష్యాతో మంచి సంబంధాలే నడుస్తూ వస్తున్నాయండి. ఇప్పుడు కూడా అదే జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యూరప్ దేశాలన్నీ యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడం, రష్యాకి వ్యతిరేకంగా శాంక్షన్స్ పెట్టడం, ఈ పరిస్థితిలో మనం రష్యాతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం అన్నది అమెరికాకి యూరప్కి నచ్చలేదండి. ఎట్లాగైనా భారత్ని రష్యా నుంచి దూరం చేద్దామని ప్రయత్నించారు, కానీ మోడీ లొంగలేదండి. అది అమెరికాకి కొంచెం కంటగింపుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు భారత్ రావడం చాలా ముఖ్యమైన సంఘటన అండి. రైట్. ఇప్పుడు కుదిరిన ఒప్పందాల్లో ముందైతే ప్రచారం ఏదో జరిగింది, సుఖోయ్ 57 ఇండియాలో తయారు చేస్తారు, S-400 కాకుండా S-500 ఇండియాలో తయారు చేసిస్తారు, ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి. బట్ అలాంటి ఒప్పందాలు ఉన్నట్టు లేదు కదా ఇందులో. అవన్నీ ఆల్రెడీ యాక్చువల్ గా పుతిన్ గారు ముందే ఒప్పుకున్నారండి వీటన్నిటికీ. ఈవేళ కొత్తగా సంతకాలు అవడం కాదు, కానీ ముందే ఆల్రెడీ ఇప్పుడు అమెరికా మనకు వద్దన్నా సరే S-400 మనం కొన్నాం, వాళ్ళు మనకి S-400 సప్లై చేశారు చెప్పన్ సిస్టమ్. అట్లాగే రేపు S-500 కూడా ఇస్తామని పుతిన్ గారు చేశారు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మంచి అగ్రిమెంట్లు జరిగాయండి. తర్వాత అన్ని బయట చెప్పరండి. ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీక్రెట్స్ లోపటే ఉంచుతారండి, బహిర్గతం చెయ్యరు. కానీ చాలా డిఫెన్స్ డీల్స్ జరిగాయని చెప్తున్నారండి. అట్లాగే న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా, అంటే మన దేశంలో మళ్ళీ అణుకర్మాగారం, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అణుకర్మాగారం ప్రారంభిస్తారండి. ఎట్లాగైనా రష్యాకి తర్వాత భారత్కి మధ్య వాణిజ్య పరంగా బాగా చాలా రాబోయే రోజుల్లో చాలా స్ట్రాంగ్ అవుతుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకునే వేరే సీ రూట్ కూడా మాట్లాడుకున్నారు ఆల్రెడీ. ఆ వేరే సీ రూట్ లో కూడా ఇటుపక్క ఫిలిప్పీన్స్ నుంచి తర్వాత అటుపక్క జర్మనీ దాకా ఈ సైడు రష్యాకి మరొక వైపు మన భారత అంటే ఎగుమతులు దిగుమతులు జరిగేటట్టుగా వేరే సీ రూట్ కూడా తయారైంది. అప్పుడే గత నవంబర్ 24 నుంచి ఆ సీ రూట్ మాట్లాడుతున్నారు. దాంట్లో రవాణా కూడా జరుగుతోంది. రష్యా ఖచ్చితంగా హామీ ఇచ్చారండి. ఎనర్జీ అంటే మనకు మెయిన్ క్రూడ్ ఆయిల్ అండి. వ్యతిరేకత వెలుబుచ్చినా సరే భారత్ రష్యా నుంచి అలాగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూనే ఉందండి. రైట్. అంటే ఇక్కడ భారతదేశంతో ఒకప్పుడు మనం బంగ్లాదేశ్తో యుద్ధం చేసిన సందర్భంలో అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా యుద్ధ నౌకల్ని రంగంలోకి దించినప్పుడు భారత యుద్ధ నౌకల్ని రంగంలోకి దించడం ఒక ఎత్తు. కానీ కాశ్మీర్ విషయంలో ఏనాడు భారత్కి మద్దతుగా ఉండదు. అసలు రష్యా తలుచుకుంటే కాశ్మీర్ ఏనాడో భారత్ ఆక్రమించుకోవచ్చు, లేదా ఆక్రమించుకోవడం ఏంది, మనం తిరిగి తీసుకోవడం, వాళ్ళు ఆక్రమించుకున్న దాన్ని చేసి ఉండొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు జరగలేదు అన్నటువంటి చర్చ. కనీసం ఇట్లాంటి సందర్భంలో ప్రతిసారి కూడా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తుంది. ఎవరితో మీటింగ్ పెట్టినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మీటింగ్ పెట్టినా సరే మనం మాత్రం
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని మొన్న వచ్చినటువంటి కీర్ స్టార్మర్తోనో లేకపోతే ఇతనితోనో ఎందుకు చెప్పించలేము? పార్టీ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని మొదటి నుంచి మూడో పార్టీ చర్చల్లో మేము మూడో పార్టీని ఇన్వాల్వ్ చేయని మొదటి నుంచి మనం అదే స్టాండ్ అండి. అటువంటి స్టాండ్ తీసుకొని మనం అప్పటి నుంచి ఉంటున్నప్పుడు రష్యాని ప్రత్యేకంగా మీరు కలగ చేసుకుంటారని ఎట్లా కోరుతాం? అందుకని మన సిద్ధాంతపరంగా మనం మన దేశం మొదటి నుంచి మూడో పక్షం దీంటికి ప్రమేయం లేదు, ఇరు దేశాలు చర్చించుకొని మాట్లాడతాయి, మాకు మూడో దేశ ప్రమేయం వద్దు అని కరాఖండిగా చెప్తూనే వస్తున్నాం అండి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనమే రష్యా అనేది మీరు కలగ చేసుకుని సమస్య పరిష్కరించండి అని అడగడం కానీ రష్యా సాయం తీసుకుని కాశ్మీర్ సమస్య పరిష్కరించడం అని కానీ అసలు ఆ దృష్టి ఉండదండి, ఉండకూడదు. మన తీసుకున్న స్టాండ్ బట్టి అటువంటి ఉండకూడదు. అందుకనే ఆ ప్రయత్నాలు చేయలేదండి. మరొకటి ఎప్పుడైతే ఇప్పుడు ఇంకా యూఎన్లో కానీ ఎప్పుడైనా కాశ్మీర్ సమస్య వచ్చినప్పుడు కూడా రష్యా ఎప్పుడు భారత్ వ్యతిరేకంగా ప్రవర్తించలేదండి, ఎటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు, తటస్థంగానే ఉందండి. అందుకని రష్యా మన కాశ్మీర్ విషయంలో కూడా పరోక్షంగా నైతిక సహాయం ఎప్పుడు మనకే అందజేసిందండి, పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదండి. అది ఊరికే ఆపోహ కొంతమంది అట్లా సృష్టించారు కానీ రష్యా మౌనంగా ఉంది, తటస్థంగా ఉంది తప్పితే పాకిస్తాన్ సైడ్ ఎప్పుడు రష్యా అదే కాశ్మీర్ విషయంలో కలగ చేసుకోలేదు, వాళ్ళకి మద్దతు ఇవ్వలేదండి. రైట్. మోడీ వచ్చిన తర్వాత అంతకు ముందు దాదాపుగా 100కి 90% ఆయుధాలు రష్యా నుండి కొనేవాళ్ళం. మోడీ వచ్చిన తర్వాత 35-40% తగ్గిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ పెంచుకోవడం కోసం ఈ టూర్ని పుతిన్ వినియోగించుకున్నాడు తప్పించి అవుట్డేటెడ్ యుఎస్ఎస్ఆర్ నాటి సోవియట్ యూనియన్ నాటి ఆయుధాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఇప్పుడు కొనుక్కుని మనకేంటి ప్రయోజనం? అమెరికా యూరప్ దేశాల దగ్గర అయితే అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి కదా అన్నటువంటి వాదాన్ని వామపక్షవాదులు తెర మీదకి తెస్తున్నారు. విషయం అండి, కొనుక్కోవాలి అన్నది మన దేశం స్వతంత్రంగా నిర్ణయించి తీసుకుంటుందండి. గతంలో పోలిస్తే ఈ 10 ఏళ్లలో మన రక్షణ రంగం ఎంత బలపడ్డది. తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా మోడీ స్ట్రాటజీ ఏంటంటే ఒక్క దేశం మీద, ఒక్క ఆయుధాలకు కానీ తర్వాత క్రూడ్ ఆయిల్కి కానీ దేనికి కూడా ఒకే దేశం మీద ఆధారపడకుండా ఎక్కడైతే నాణ్యమైన వస్తువులు భారత్కు ఉపయోగపడతాయి అంటారో అన్ని దేశాలతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారండి. అది క్రూడ్ ఆయిల్ దిగుమతులు కావచ్చు, ఆయుధాల దిగుమతులు కావచ్చు. అదే స్ట్రాటజీలో అమెరికా నుంచి కొన్ని దిగుమతి చేసుకుంటే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ దిగుమతి చేసుకున్నారు, రష్యా నుంచి S-400 తీసుకుంటున్నారు. ఇట్లాగా వివిధ దేశాల నుంచి కావాల్సిన దిగుమతి చేసుకుంటున్నారు తప్పితే ప్రత్యేకంగా ఒక దేశంతో టైఅప్ అవ్వలేదండి. తర్వాత గతంతో పోలిస్తే మీకు డిఫెన్స్ డీల్స్ అన్ని జరిగేవి, డిఫెన్స్ డీల్స్. కానీ ఆ డిఫెన్స్ డీల్స్ వెనకాల ఎప్పుడూ అవినీతి ఆరోపణలు నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వాలు 2014 దాకా మీరు ఏ డిఫెన్స్ డీల్స్ తీసుకున్నా అవి సబ్మెరైన్స్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, గన్స్ కావచ్చు, బోఫర్స్ లాంటివి గన్స్ కావచ్చు, ఏ డిఫెన్స్ డీల్ తీసుకున్నా ప్రతి దాని వెనకాల ఏదో ఒక అవినీతి ఆరోపణలు అవి వచ్చేవి. సో అప్పుడు అందరూ ఏమైనారంటే దేశానికి ఉపయోగపడే వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, లేకపోతే కమిషన్ కోసం దిగుమతి చేసుకుంటున్నాం అనే విమర్శలు కూడా తీవ్రమైన విమర్శలు వచ్చామండి. కానీ 10 సంవత్సరాల్లో చూస్తే అటువంటి డిఫెన్స్ డీల్స్ లో ఎక్కడ అవినీతి జరుగుతున్నట్టుగా ఎక్కడ రాలేదు. ఎందుకంటే మోడీ మెయిన్ భారత్ను బలోపేతం చేయడం, రక్షణ పరంగా భారత్ను దుర్భేద్యంగా తయారు చేయడం. అది జరిగిందా లేదా అన్నది ఈ మధ్య మన ఆపరేషన్ సింధూర్ పరిస్థితుల్లోనే ప్రపంచం అంతా చూశారండి. భారత శక్తి ఎలా ఉంది, నివ్వెరపోయారు భారత్కి. ఎంత ఇదే మీరు గుర్తు చేసుకుంటే మోడీ రాకముందు 2013లో రక్షణ మంత్రి ప్రకటనలు చేశారు. రాఫెల్ ఎందుకు కొనలేకపోతున్నా అంటే డబ్బులు లేవన్నారు. తర్వాత చైనా దగ్గర బార్డర్ అంతా మనం ఎందుకు ఇన్ఫ్రా డెవలప్ చేయటం లేదు, రోడ్లు వేయటం లేదు, ఎయిర్పోర్ట్లు కట్టడం లేదు, ఎందుకు అట్లా చేయటం లేదంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన ఏరియాను వదిలేసాము, అభివృద్ధి చేస్తే ప్రమాదం, అభివృద్ధి చేయని ప్రదేశమే రక్షణ పరంగా బాగుంటుంది అనుకుని నిర్ణయం తీసుకొని అదే మేము ఇప్పటిదాకా ఫాలో అవుతున్నాము, అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మోడీ అగ్రెసివ్గా వెళ్ళి బార్డర్ అంతా అభివృద్ధి చేసి ఇన్ఫ్రా విపరీతంగా చేశారు. తర్వాత చైనాతో కూడా గల్వాన్ దగ్గర మన బలం ఏంటో చూపించారు, మన సైనికుల బలం ఏంటో చూపించారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మోడీ స్ట్రాటజీ ఏంటంటే దేశాన్ని బలోపేతం చేయడం, ఎక్కడెక్కడ దేశానికి పనికొచ్చే ఆయుధాలు ఉంటాయో అవి దిగుమతి చేసుకోవడం, అంతేగాని రష్యా మీద పూర్తిగా ఆధారపడా లేకపోతే అమెరికా మీద ఆధారపడడం అనే స్ట్రాటజీ పెట్టుకోలేదండి ఆయన. ఒకవైపున చైనా, రష్యా రెండు కూడా వామపక్ష దేశాలే. ఒకటి మార్క్సిస్టు, ఒక లెనినిస్ట్ సిద్ధాంతాలు. ఒకప్పుడు చైనాని అమెరికానే పెంచి పోషించింది రష్యాకి అగెనిస్ట్గా.
అలాగే రష్యాను దెబ్బతీయడానికి ఆఫ్ఘనిస్తాన్లో నుంచి తాలిబాన్లని అటు ఉసిగొల్పి పాకిస్తాన్ ద్వారా అటు కథ నడిపింది. ఇప్పుడు సంక్షోభంలో పడి యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలిపోయాక అదే రష్యా చైనాతో ర్యాపో మెయింటైన్ చేస్తుంది. ఆ చైనా మనతో శత్రుత్వం వహిస్తుంది, పైకి మిత్రత్వం నటిస్తూ. ఇప్పుడు దాంట్లో ఏమన్నా సంబంధాలు మెరుగవుతాయా ఈ పర్యటన ద్వారా? ఇప్పుడు ప్రపంచం అంతా చాలా అంటే ఒక లిక్విడ్ పొజిషన్ లో ఉందండి. ఎట్లాగంటే ఒక పక్క అమెరికా, యూరోప్ ఉంటే ఇటుపక్క రష్యా, చైనా ఉన్నాయి. బ్రిక్ దేశాలన్నీ ఉన్నాయండి. రష్యా, చైనా, భారత్ ఇవన్నీ ఉన్నాయి. అమెరికా ప్రపంచాన్ని అంతగా గుప్పెట్లో పెట్టుకోవాలనేది చూస్తోంది. దానికి వ్యతిరేకంగా ఈ కూటమి కడతారండి. ఇప్పుడు వ్యక్తిగతంగా మామూలుగా చూసుకుంటే దేశాల మధ్య భారత్కి చైనాకి మధ్య బోర్డర్ సమస్య ఉంది. అంతకు మించి ఏమి సమస్యలు లేవు. చైనాకి భారత్ అవసరం ఉంది, భారత్కి చైనా అవసరం ఉంది. అట్లాగే చైనాకి రష్యాకి అవసరం ఉంది, రష్యా చైనాకి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ వాణిజ్యపరంగా ఇప్పుడు పూర్వంకి ఇప్పటికీ తేడా అంటే పూర్వం ఒక దేశం మీద ఒక దేశం డామినేట్ చేయాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు భారత్ ఎప్పుడైతే బలపడుతోందో చైనా కూడా తన స్ట్రాటజీ మార్చుకుంటూ ఉందండి. స్ట్రాటజీ మార్చుకొని భారత్ మార్కెట్ కావాలని తను చూస్తోంది. భారత్ కూడా ఏం చేస్తుందంటే చైనా నుంచి అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి చూస్తుంది. శత్రుత్వం పెంచుకునే పరిస్థితులు లేదు. ఒక పక్క అటుపక్క అమెరికా తోటి మనం యుద్ధం చేస్తూ, అంటే యుద్ధం అంటే అమెరికా తోటి గట్టిగా ఇటుపక్క చైనా తోటి కూడా గట్టిగా నిలబడడం, చైనా కూడా అదే చూస్తుంది. అటుపక్క అమెరికా తోటి వాణిజ్యం తగ్గితే ఇటు భారత్తో పెంచుకోవచ్చు అని చూస్తోంది. అందుకని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఎవరు మిత్రులు శత్రువులు ఉండరండి. శాశ్వతంగా రాజకీయాల్లో అవ్వచ్చు, ఇది ప్రపంచ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుందండి. కొన్నాళ్ళు వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉన్నాయి, ఇప్పుడు కలిసి ఉండొచ్చండి. సో అదే జరుగుతోంది. భారత్ అందుకే అమెరికా ఎంత ప్రెషర్ పెట్టా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపలేదు. రష్యా మీద ఆఖరికి అమెరికావే ఒక స్టెప్ దిగొచ్చి రష్యా నుంచి మన S-400 దిగుమతి చేసుకుంది కొట్టుకున్నారు. ఎందుకంటే మన దేశం గట్టిగా నిలబడ్డాం వల్ల. శాంక్షన్స్ పెడతారని భయపెట్టారు, ఏం చేసినా అవ్వలేదు. ఇప్పుడు టారిఫ్లు పెట్టారు. టారిఫ్లు పెట్టినా సరే అమెరికాకి లొంగటం లేదు. మన వాళ్ళు వేరే దేశాలకు ఎగుమతులకు వెళ్తున్నారు. తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇటువంటి పరిస్థితుల్లో రష్యా ప్రెసిడెంట్ వచ్చి భారత్ తోటి మోడీని కలవడం అన్నది నెక్స్ట్ అమెరికా ఏంటి నెక్స్ట్ స్టెప్స్ అన్నది మనం ఎదురు చూడాలండి. మనకి చైనా రష్యా మధ్య రిలేషన్ తోటి మన దేశానికి ఏం ఇబ్బంది లేదండి. స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అండి ఉంటాయి ఇవి. రైట్. సాధారణంగా మోడీ రాకముందు జరిగిన ప్రచారం ఏంటంటే రష్యా ఇప్పుడు సాధారణంగా భారతదేశంలో 2 సిద్ధాంతాలు, ఒకటి వామపక్ష సిద్ధాంతం, ఇంకోటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఈ 2 పూర్తి పరస్పర భిన్నమైనటువంటిది. పొరపాటును కూడా కలిసే ధృవాలు కాదు, 2 పట్టాల్లా ఉంటాయి. వామపక్ష భావజాలం ఉన్నటువంటి రష్యాని పక్కన పెట్టి అమెరికాకి చేరువవుతారు అన్న ప్రచారం చేసి దానికి సాక్ష్యంగా ఇంతకుముందు ట్రంప్, మోడీ భుజం మీద చేతులు వేసుకు తిరిగేటటువంటి చనువును ప్రదర్శించడం లాంటిది జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాం, అమెరికాతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీన్ని ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఇప్పుడు నెహ్రూ గారి టైంలో లాగా ఒక రష్యాకి మద్దతు వామపక్ష భావజాలానికి పేరుకి నాన్ అలైన్మెంట్ అని అన్నారు, కానీ అది జరగలేదండి. ఎక్కువ రష్యా వైపు మొగ్గు చూపారు. దానివల్ల మనకి అమెరికా దూరం అయిందండి. కానీ ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీ భావజాలం ఏంటంటే ఏ దేశంతో ఎంత సంబంధం మెయింటైన్ చేయాలన్నది మనకి సంబంధించినంత వరకు దేశ శ్రేయస్సు ముఖ్యమండి. ఎవరి వల్ల దేశానికి ఉపయోగపడుతుంది అంటే సిద్ధాంతం కాదు, అది వామపక్ష సిద్ధాంతం, పెట్టుబడిదారి వ్యవస్థ సిద్ధాంతం అన్నది మనకు సంబంధం లేదండి. ఎవరి వల్ల మనకి దేశానికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో మనం స్ట్రాటజిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తామండి. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, రేపు అవసరమైతే చైనాతో కూడా మనం మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే భారతదేశానికి అదే బీజేపీకి కావాల్సింది ఏంటంటే దేశ సర్వోన్నత అభివృద్ధి. అంతే తప్పితే సిద్ధాంతాలకు లోపలి రష్యాని దూరం పెట్టదు, చైనాని దూరం పెట్టదండి. అందుకే అన్ని దేశాలతోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందండి. అది మొదట్లో అమెరికా మీరు గమనిస్తే బీజేపీ కంటే ముందు ఇజ్రాయెల్ తోటి అసలు భారత్కి రిలేషన్ ఉండేది కాదండి. అదేంటి సిద్ధాంతపరంగా దూరం పెట్టా, అది తప్పండి. దానివల్ల చాలా కోల్పోయింది భారత్. సిద్ధాంతపరంగా ఏమైంది, అటు పాలస్తీనాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్తో మన సంబంధాలు దెబ్బ తీసుకున్నామండి. అట్లాగే రష్యాతో ఎక్కువ మెయింటైన్ చేసి అమెరికా తోటి సంబంధాలు దెబ్బ తీసుకున్న 62 వార్లోనే ఆఖరికి అమెరికాని మళ్ళీ మనం సాయం చేయవలసి వచ్చింది. ఆ పరిశ్రమ అంటే సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉండడం, ఆ పేపర్ మీద సిద్ధాంతాలకు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిన నష్టం అండి. అది
మోడీ గాని అదే బీజేపీ నుంచి వచ్చిన మోడీ అటువంటి ఆలోచనలో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీని వీళ్ళకి ఏంటంటే మొట్టమొదట అసలు మెయిన్ సిద్ధాంతం కాదండి. దేశం 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 దేశాన్ని బలోపేతం చేయాలి. ఎవరితోటి ప్రత్యేక మా సిద్ధాంతం ఇక్కడ బీజేపీ సిద్ధాంతం అంటే జాతీయవాద సిద్ధాంతం. ఈ దేశం బాగుపడాలి, ఈ దేశ జాతి బాగుపడాలి. అంతే తప్పితే రష్యా తోటి వామపక్ష సిద్ధాంతం మేము వెళ్ళము, లేకపోతే అటు పెట్టుదారి మనకంటూ ప్రత్యేకమైన ఇది ఉండాలండి, ఒక సిద్ధాంతం ఉండాలి. అదే సిద్ధాంతం అదే నిజమైన నాణ్యాలు అంటూ అన్ని దేశాలతో సమానంగా మెయింటైన్ చేయడం ఎవరి దేశం. అందుకే ఇప్పుడు అమెరికా అంత ప్రెషర్ పెట్టినా మనం రష్యాతో మాట్లాడతాం, చైనాతో అవసరమైనప్పుడు యుద్ధం చేసాం, రేపు అవసరమైతే అమెరికా చైనా నుంచి దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. అంతేగాని చైనాని దూరం పెట్టలేదండి. భారతదేశానికి ఈ వివిధ దేశాల అధ్యక్షులు వచ్చినప్పుడే ఏదో ఒక సంఘటన చోటు చేసుకున్నాయి. గతంలో ఢిల్లీ అల్లర్ల దగ్గర నుంచి ఆ మధ్య కాలంలో వచ్చేటప్పటికి కరెక్ట్గా ఢిల్లీలో అదే రోజున యాజిటేషన్స్, రైతు యాజిటేషన్స్ దగ్గర నుంచి కాల్పుల దాకా వెళ్ళే పరిస్థితుల దాకా ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఇండిగో విమానం వ్యవహారం. కరెక్ట్గా రష్యా అధ్యక్షుడు భారత్లో వచ్చిన రోజున పొద్దున్నుంచి ముందు రోజు నైట్ నుంచి మిగిలిన ఇండిగో విమానాల స్తంభన ఇదంతా. దీనికి ఈ పర్యటనకి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? ఇండిగో వ్యవహారం వెనకాల ఉన్నటువంటిది వ్యక్తిగత వైఫల్యం అనుకుంటున్నారు? ఇది ఒక అంటే ఇక్కడ ఇండిగో వైఫల్యం అన్నది యాక్చువల్గా మన వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసేసే తప్పుడు టైంలో తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిందండి. దీన్ని మన అంతర్జాతీయ స్థాయికి ముడిపెట్టక్కర్లేదు. గతంలో ట్రంప్ వచ్చినప్పుడు మాత్రం అది కావాలని చేశారండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చినప్పుడు అటువంటి సంఘటనలు ఏం జరగలేదు. ఈ ఇండిగో అన్నది కొంత దాకా ఇండిగో వైఫల్యము, తర్వాత మన విమాన శాఖ, భారతీయ విమాన శాఖ వైఫల్యం అండి. సరైన టైంలో నిర్ణయం తీసుకోలేదు, టైమింగ్ వాళ్ళది రాంగు. ముందుగా టైమింగ్ వాళ్ళకి చెప్పకుండా కొన్ని డెసిషన్స్ తీసుకొని అవి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం వల్ల ఇండిగో కూడా ఇబ్బందులు పడ్డది, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. అంతే తప్పితే దీనికి రష్యాకి ఏమీ సంబంధం లేదండి. మీరు అన్నట్లు గతంలో చాలా సార్లు ఇటువంటి జరిగాయి కావాలని. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే పూర్వానికి ఇప్పటికీ దేశం ఏంటంటే 2014 ముందు మోడీ రాకముందు మన దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉండేది, బాగానే ఉండేది. మన పోషణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానం ఉండేది, దాని ఏదో నడుస్తూ ఉండేది. కానీ మోడీ వచ్చిన తర్వాత కొంచెం అగ్రెసివ్గా మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో ప్రజెంట్ చేయడం మొదలెట్టాడు. ప్రజెంట్ చేయడం మొదలెట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఏదో పైన బుడగలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఆర్థిక వ్యవస్థను అన్ని రంగాల్లో తీసుకొని వచ్చి, అందుకే మీకు మన్మోహన్ సింగ్ గారి టైంలో 10వ స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అన్నిటికీ 4వ స్థాయికి చేరింది. ఆల్మోస్ట్ జపాన్ చేరుగా జపాన్ దాటి రాబోయే 1-2 ఏళ్ళలో జర్మనీ కూడా దాటి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఎప్పుడు ఇంత తొందరగా భారత్ పోటీ వస్తుందని వాళ్ళు ఊహించలేదండి. మీకు తీసుకుని చిన్న దేశాలకు మన వాళ్ళు ఎగుమతి చేయడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా మనం అంతర్జాతీయ మార్కెట్లో పోటీ ఇవ్వబోతున్నాం అండి. సో ఇటువంటి దెబ్బలు, ఇటువంటి కుట్రలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయండి. ఎదురు చూడాలి. మనం ఎదగడం చాలా దేశాలకు ఇష్టం లేదండి. భారత్ ఎదిగి వాళ్ళ క్లబ్లోకి రావడం, వాళ్ళ పై 5 స్థానాల్లోకి రావడం చాలా దేశాలు జీర్ణించుకోలేవు. కానీ తప్పదు, మన ప్లేస్ ఉంది. మన 3వ ప్లేస్ మనం ఖచ్చితంగా 2 ఏళ్లలో చేస్తాం. అంతదాకా ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయండి భారత్ మీద. పూర్తిగా 3వ స్థానానికి వెళ్ళి ఇంకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలపడాలని, ఇంకా బలపడేదాకా ఇటువంటి మధ్యలో ఇటువంటి దెబ్బలు తగులుతుంటే కుట్రలు జరుగుతూ ఉంటాయండి. మనం ఎదుర్కోవాలి, తప్పదండి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు బ్యాంకింగ్ రంగంలో కూడా పనిచేశారు. రూపాయి విలువ దారుణంగా పతనం అయిపోయింది, 90 రూపాయలు దాటిపోయింది. నిర్మలా సీతారామన్ ఏమో దీనివల్ల ఏమి నష్టం ఏం లేదు అంటున్నారు. కానీ ఒకప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో రూపాయి విలువ ఇలాగే పడిపోయినప్పుడు నిలదీస్తా వచ్చారు. అట్లట్లాగా దేశాన్ని నాశనం చేస్తారు, రూపాయి విలువ పడిపోతుంటే దేశపు ఆర్థిక వ్యవస్థ పతనం కాదా అని. ఇప్పుడు వచ్చేటప్పటికి బలోపేతమే ప్రాబ్లం లేదు అంటున్నారు. ఎలా చూడాలి? యాక్చువల్గా రూపాయి మార్క్ విలువ అన్నది అది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు అమెరికాకి మనకి ఆంక్షలు విధించిన తర్వాత ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయండి, ఎంత వద్దన్నా సరే. ఎక్స్పోర్ట్స్ తగ్గడం వల్ల మనకి డాలర్లు రావడం తగ్గుతుంది. అట్లాగే మన స్టాక్ మార్కెట్ నుంచి కూడా విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి డబ్బులు పట్టుకెళ్ళిపోయారండి. ఈ పరిస్థితుల్లో రూపాయి బలహీన పడుతుంది. కానీ యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ తలుచుకుంటే రూపాయి 90 రూపాయలకు వెళ్లకుండా అరికట్టగలదు, 85 రూపాయల దాకా తీసుకురాగలదు. అన్ని నిల్వలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే మన దగ్గర మన్మోహన్ సింగ్ గారు వదిలేసే టైంకి మోడీ గారు వచ్చే టైంకి సుమారు మన దగ్గర $300 బిలియన్, అంటే ప్రస్తుతం 90 రూపాయల చొప్పున లెక్క వేసుకున్నా సరే
$27 లక్షల కోట్ల మన దగ్గర ఉండేవి, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉండేవి. మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు సుమారు 600 దాటి సుమారు $700 బిలియన్, ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయండి మన దగ్గర. సో అన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉన్నాయి మీకు. మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతున్నాయి 600 నుంచి 700 మధ్య, కానీ ఇంత భారీ ఎత్తున మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉన్నాయి. కావాలంటే మార్కెట్లోని కొన్ని డాలర్లు అమ్మి రేటు కంట్రోల్ చేయొచ్చండి రిజర్వ్ బ్యాంక్ తలుచుకుంటే. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కావాలనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి మార్కెట్లో కలగజేసుకోలేదు. అసలు డాలరు అంతర్జాతీయంగా ఒడిదొడుకులు తట్టుకొని రూపాయి అంతర్జాతీయంగా ఒడిదొడుకులు తట్టుకొని ఏ స్థాయిలో నిలబడుతుంది? అది మనం కలగజేసుకోకుండా దాన్ని వదిలేస్తే ఏ స్థాయిలో నిలబడుతుంది? 90 ఉంటుందా, 85కి వచ్చేస్తుందా, 95కి వెళ్తుందా, ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. రూపాయి ఇప్పుడు బలహీనపడడం వల్ల ఒక విధంగా లాభం, ఒక విధంగా నష్టం అండి. ఎందుకంటే మీకు రూపాయి ఖరీదైతే మనం రబ్బర్ 80% పైగా క్రూడ్ ఆయిల్ పై దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం, క్రూడ్ కొన్నా ఖరీదు అయిపోతుంది. అట్లాగే ఏ వస్తువు మనం కొనుక్కున్నారు డాలర్స్ కావాలి కాబట్టి డాలర్ల విలువ ఎప్పుడైతే పెరిగిందో అన్ని ఇంపోర్ట్స్ ఖరీదు అవుతాయి. కానీ అలాగే మనకి మరొక లాభం ఏంటంటే అన్ని ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు లాభాలు వస్తాయండి. డబ్బులు అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువ వస్తుంది, పూర్వం కంటే ఎక్కువ వస్తాయి. అంటే ఎగుమతిదారులకి రూపాయి తగ్గడం లాభం అండి. మనకి ఎగుమతిని పెరిగితే దేశానికి పరోక్షంగా లాభం అండి. ఎగుమతులు పెరగాలంటే ఉత్పత్తి పెంచాలండి, ఉత్పత్తి పెంచాలంటే కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో కొంతమంది ఏమంటున్నారంటే ఆర్థిక నిపుణులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ దీర్ఘకాలిక ప్రణాళిక అనే కలగ చేసుకోకుండా వదిలేసింది. అది ఎంత వాల్యూ అన్నది మనం నిర్ణయించుకోవడం. అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం చౌకపడతాయని. సో అట్లాంటి కాదు, మార్కెట్ వల్ల తగ్గుతోంది. అందుకని ఇది స్ట్రాటజిక్ గా తెలిసే తగ్గుతోంది. అందుకని గాబరపడవల అవసరం లేదను అని చెప్పి ఆర్థికవేత్తలు అంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే. తర్వాత నేను ఈ రోజే చెక్ చేశాను, నెహ్రూ గారు ఉన్న దగ్గర నుంచి తర్వాత మోడీ గారు వచ్చిన దాకా ప్రతి 10 ఏళ్ళు అప్పుడు చేసిన ప్రధానాలు చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ప్రధాన పరిస్థితుల్లోనే సుమారు 40 నుంచి 45% రూపాయి పతనం అవుతూనే వస్తుంది. నెహ్రూ గారి టైంలో పతనం అయింది, ఇందిరాగాంధీ టైంలో 80% పతనం అయింది, పివి గారి టైంలో 55% పతనం అయింది, మన్మోహన్ గారి టైంలో సుమారు 39% పతనం అయింది, ప్రస్తుతం 90కి వెళ్ళిన తర్వాత మోడీ గారి టైంలో 44% పతనం అయిందండి. సో మొత్తం మీద చూసుకుంటే అన్ని స్థానాలు కూడా 40% దాటే పతనం అవుతూ వస్తుంది. ఇది కొత్తగా జరిగింది కాదు, ఊరికే ఇంత సైకలాజికల్ బ్యారియర్. రేపు 100కి వెళ్ళింది అనుకుంటే అమ్మో 100 దాటిపోయింది అంతే తప్పితే ఈ పతనం అన్నది అలా జరుగుతూనే వస్తుంది. కాబట్టి మిగతా అన్ని రేట్లు ఎట్లా మాట్లాడుతున్నాయి, డాలర్ కూడా అదే పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో అలాగే ఉంది. సో అందుకని 90ని మనం గాబరపడవలసిన అవసరం లేదండి. రాబోయే రోజుల్లో కొంచెం స్టెబిలైజ్ అవుతుంది, 90 కంటే దిగి వస్తుంది. కానీ ఎంత మేర దిగి వస్తుంది అన్నది మనకు ముఖ్యంగా అమెరికా తోటి మన వాణిజ్య ఒప్పందం సంతకాలు అయితే తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. ఒకవైపున అమెరికాతో వాణిజ్య చర్చలు త్వరలో జరగబోతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మీటింగుల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తన దేశానికి వెళ్ళారు. అదే సందర్భంలో భారతదేశం అయితే భవిష్యత్తుకి ఆశాజనకంగా సాగుతోంది. అటు అమెరికాతో ఇటు రష్యాతో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అన్నదే నిపుణులు చెప్తున్నటువంటి మాట, చాడా శాస్త్రి గారు చెప్తున్నమాట.